నమస్తే, మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మీ మ్యాజిక్ రాజా. గోదావరి ఖనిలోని టీబీజీకేస్ కేంద్ర కార్యాలయంలో బుధవారం బీఆర్ఎస్ టీబీజీకేస్ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన జీవితాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు. తెలంగాణ ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలు అందించాలన్న సంకల్పంతో జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను తెలంగాణ ఉద్యమ నాయకునిగా ఎన్నుకొని ఉద్యమ కార్యాచరణ రూపొందించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేలా చేసిన మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు సాధించే దిశగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగించే దిశగా కేసీఆర్ ముందుకు సాగారన్నారు. జయశంకర్ సార్ కలలుగన్న బంగారు తెలంగాణ సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నం చేశారన్నారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నీరుగారుస్తూ కన్నపల్లి పంప్ హౌజ్ నుండి నీటిని ఎత్తిపోసే అవకాశమున్నా నీటిని ఎత్తిపోయకుండా రైతుల పొలాలను ఎండబెడుతోందని ఆరోపించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ టీబీజీకేస్ నాయకులు గోపాయిల యాదవ్, నారాయణ దాసు మారుతి, కల్వచర్ల కృష్ణవేణి, బాదె అంజలి, జనగామ కవిత సరోజిని, పర్లపల్లి రవి, జేవీరాజు, నీరటి శ్రీనివాస్, గుర్రం పద్మ, కనకలక్ష్మి, సుజాత, చల్ల రవీందర్ రెడ్డి, కిరంజీ, వెంకటేష్, పిల్లి రమేష్, రామరాజు, హరికృష్ణ, సత్తు శ్రీనివాస్, శ్రావణ్, చింటూ తదితరులు పాల్గొన్నారు. 6 దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటే ప్రధాన లక్ష్యమని తన జీవితాన్ని పూర్తిగా ఉద్యమానికి అంకితం చేసి తెలంగాణ ఉద్యమవాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానీయుడు, నిరాడంబరుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 91వ జయంతి సందర్భంగా ఈరోజు ఉద్యమకారులు, పార్టీ నాయకులందరం కూడా ఘనమైనటువంటి వారికి నివాళులు అర్పిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగినటువంటి యొక్క పోరాటంలో తెలంగాణ భావజాలాన్ని ప్రతి ఇంటింటికి కూడా చేరేటువంటి విధంగా ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. 60 ఏళ్ల ఈ తెలంగాణ సాధన ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే ఈ తెలంగాణ సిద్ధిస్తుంది. వారి నాయకత్వాన్ని ముందు నడిపిస్తామని చెప్పేసి అనేక మంది ఉద్యమకారులతో, మేధావులతో సమావేశాలు ఏర్పాటు చేసి కేసీఆర్ గారిని భుజము తట్టి తప్పకుండా మీరు తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకోవాల్సిందే అని చెప్పేసి వారికి చెప్పి వారి ముందుండి నడిపించినటువంటి మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం ఇచ్చేటువంటి విధంగా పురికొల్పినటువంటి ఉద్యమ పురికొల్పినటువంటి నాయకుడు మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఈ సమయంలోనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది, లేకపోతే ఈ బలిదశ ఉద్యమంలో రాకపోతే ఇక తెలంగాణ ఎన్నడూ రాదు అని విద్యార్థి లోకాన్ని, సకల జనులనందరినీ కూడా ఒక్కటి చేసినటువంటి మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. వారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రము ఏ విధంగా ఉండాలని చెప్పేసి ముందుగానే ఒక ప్రణాళిక, ఒక రూపకల్పన చేసినటువంటి మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. అందుకే కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల కాలంలో నీళ్లు, నిధులు, నియామకాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నీళ్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి నిర్మాణాలు, అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి చెరువుల పూడికతీత నుండి ప్రతి ఎకరానికి కూడా నీళ్లు అందించే విధంగా, నీళ్ల సమస్య లేకుండా చేసినటువంటి విధంగా ఆలోచన పురికల్పినటువంటి మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. వారి ఆలోచననే ఇలా కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు అమలు చేసినారు. ఉద్యోగాల కోసం
నిధుల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వనరులను కూడా ఉపయోగించుకోవాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆత్మ గౌరవంతో జీవించాలనేటువంటి గొప్ప ఆలోచనతో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా నడిచింది. రేపు రాబోయేటువంటి కాలంలో వారి ఆశయ సాధన కోసం గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి వెంట ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా వారి ఆశయ సాధన కోసం ముందుకు నడుస్తున్నటువంటి నేపథ్యంలో వారి ఆశయాలను సాధించిన రోజే వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం మనమందరం కూడా నడుం బిగిద్దాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ యొక్క రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం. ఈ యొక్క సమైక్య పాలకులు ఏమాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడ్డా తప్పకుండా మళ్ళీ మనమందరం కూడా ఒక్కతాటిపైన నిల్చొని ఈ యొక్క తెలంగాణను అభివృద్ధి పదంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధనలో ముందుకు నడుద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రొఫెసర్ జయశంకర్ సార్కి పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉద్యమకారుల పక్షాన రామగుండం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అందరి పక్షాన హృదయపూర్వకంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.